హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ రోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. జెర్మియా చాప్టర్ 30 verse 21. Then I will cause him to draw near and he shall approach me. నా సన్నిధికి వచ్చినట్టుగా నేను వారిని చేరదీసేదను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన సన్నిధికి వచ్చినట్లుగా దేవుడు అవునా అతన్ని చేరదీస్తాడంట. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావా ఏంటి, నా కుటుంబము దేవునిలో సరిగా ఉండట్లేదు, నా పిల్లలు దేవునిలో సరిగా ఉండట్లేదు, నా భర్త దేవునిలో సరిగా ఉండట్లేదు, నా భార్య అవునా నా కుటుంబ సభ్యులందరూ దేవుని యందు ఆసక్తిగా ఉండట్లేదని కదా దేవుడు చెప్తున్నాడు. ఏంటిదనంటే ఆయన సన్నిధికి వచ్చినట్లుగా దేవుడే వారికి ఆసక్తి పుట్టిస్తాడంట. అవునా, అంటే ఏంటిదంటే నువ్వు మారట్లేదు, దేవునిలో నడవట్లేదు. ఎందుకంటే దేవునిలో నడిస్తేనే గొప్ప ఆశీర్వాదం ఉంటది. ఆయన కాపుదలు ఉంటేనే అవునా వారు వెళ్ళే ప్రతి చోట, వారు చేసే ప్రతి పనిలో అవునా ఆశీర్వాదం ఉంటది. కానీ వీళ్ళు నమ్మట్లేదే, వీళ్ళు ఆయనలో నడవట్లేదే, ఆయనలో విచారణ చేయట్లేదే అని దుఃఖపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఏంటిదో తెలుసా? ఆయన సన్నిధిలోకి వాళ్ళు వచ్చేలాగా దేవుడే వాళ్ళని మారుస్తాడంట. అవునా, అంటే దేవుని యొక్క శక్తిలో ఆ బలం ఉంది. అంటే కేవలము మనము చేయాల్సింది ఏంటంటే వారి యందు విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అవునా, మంచి అవకాశం దేవుడు మనకిచ్చాడు. వారి కుటుంబ సభ్యులు ఎవరున్నా సరే, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, అవునా నీ తల్లిదండ్రులు కానీ, ఎవరైనా కావచ్చు, మంచి అవకాశము. ఆయన యందు మనం మొరపెడదాము, ఖచ్చితముగా ఆయన అవునా మన కుటుంబాన్ని ఆయనలోకి నడిపిస్తాడంట. ఖచ్చితంగా గొప్ప ఉజ్జీవాన్ని కుటుంబంలోకి తీసుకొని వస్తాడంట. ఖచ్చితంగా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడంట. అనేక మేలుకరమైన కార్యాలు దేవుడు చేస్తాడంట. అంటే మనం ఇక్కడ కేవలము విశ్వాసముతో ముందుకెళ్దాము, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలని, అలాగే మన కుటుంబ సభ్యులందరినీ రక్షణలోనికి నడిపించే ఒక మార్గాన్ని అవునా దేవుని సిద్ధపరచమని అడుగుదాము. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యము చేస్తాడు. అవునా, అందుకే ఈ వాగ్దానం మర్చిపోవద్దు, విశ్వాసముతో ఉండు. దేవుడు గొప్ప జీవితాన్ని నీకు నీ కుటుంబ సభ్యులకు ఇచ్చునుగాక. ఆమేన్.